నమస్తే. వెల్కమ్ టు పోల్టెంట్ హెల్త్. హస్బెండ్కి ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు లేదా ఫ్యామిలీ మేనేజ్మెంట్ చేయలేని సిచ్యువేషన్లో వైఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలా? ఇలాంటి విషయాలను తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్నేహ వేమూరి, యోగా ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. మ్యామ్, హస్బెండ్కి ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు లేదంటే ఫ్యామిలీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయలేని టైంలో భార్య ఆయనకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలా వద్దా? కంపల్సరీ అమ్మా. ఎప్పుడైతే అవసరమో చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ విషయము, హస్బెండ్ మనీ వైఫ్ మనీ అనేది ఉండదు. పెళ్ళి తర్వాత ఇద్దరిది ఒకటే అమౌంట్ అన్నట్టే ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు ఇంత ఇచ్చావు, నేను ఇంత ఇచ్చాను, ట్రాన్సాక్షనల్ ఉండకూడదు ఎప్పుడు. ఇద్దరు, నువ్వు సంపాదించినా నేను సంపాదించినా ఒకటే. నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు, నేను ఖర్చు పెట్టుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు అన్నంత ఫ్రీడమ్ ఉండాలి ఇద్దరికి కూడా. సో ఒకవేళ బై ఛాన్స్ ఎప్పుడైనా ఈ టైంలో హస్బెండ్కి లే ఆఫ్ అవ్వడం, జాబ్ వెళ్ళిపోవడం, మరి అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వైఫ్ తన మనీతో తను సపోర్ట్ చేయడం ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. అది ఏంటంటే నా మనీ ఈగోలో తీసుకొని నేను సంపాదిస్తున్నాను, నేను ఇస్తున్నాను, ఓకే నేను నడిపిస్తున్నాను అనే ఈగో రాకూడదు. అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మనీ ఇస్తున్నప్పుడు మీ హస్బెండ్కి అసలు ఆయనకి ఏమైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్, కొంతమంది బెట్టింగ్లో పెడతారు, కొంతమందికి కొన్ని ఉంటాయి అలవాట్లు, అంటే డిఫరెంట్ సో అలాంటి బ్యాడ్ దానికి పెడుతూ ఉంటే మీరు మీ అమౌంట్ ఇచ్చి వేస్ట్ చేయకండి. అంటే కొంతమంది ఉంటారు ఏంటంటే డబ్బులు తీసుకుంటారు ఒక దానికోసం, కానీ డిఫరెంట్ పర్పసెస్ కంటే గ్యాంబ్లింగ్ అనో లేకపోతే బెట్టింగ్ అనో వాటిలో పెట్టి డబ్బులు చాలా వేస్ట్ చేస్తారు. అది వైఫ్కి తెలీదు. ఏదో ఏంటంటే ఏదన్నా దీనికోసం వాడుతున్నారో, మంచి కాజ్ కోసం వాడుతున్నారేమో అనుకుంటారు. కానీ అది తెలుసుకోండి, వేర్ ఈజ్ యువర్ మనీ గోయింగ్ అనేది తెలుసుకోండి కంపల్సరీ. అండ్ కంప్లీట్గా వాళ్ళ చేతిలో కూడా పెట్టకండి. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు కూడా మీకు ఇండిపెండెన్స్ ఉండదు. ఓకే. మీకు తెలియాలి మీ మనీ ఎక్కడ వెళ్తుందో, మీకు తెలియాలి ఎలా ఖర్చు పెడుతున్నారో. యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ మనీ. కానీ ఇవ్వాలి, కానీ కంట్రోల్ మీ చేతిలో పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఆల్సో యూ షుడ్ ఆల్వేస్ బీ లైక్, ఇది మీ మనీయే, మీరు వాడుకోండి, మీరు ఇంకా గ్రో అవ్వండి అన్నట్టు పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ ఏమైపోతుందంటే చాలా మంది అమ్మాయిలు చులకనగా చూస్తారు హస్బెండ్. ఇంకా అంటే నువ్వేం సంపాదించట్లేదు, నువ్వేం వేస్ట్ అన్నట్టు చూస్తారు. అలా కాకుండా ఈ టైంలోనే అమ్మాయిలు బాగా సపోర్ట్ చేయాలి హస్బెండ్కి. ఏం పర్వాలేదు, కొన్నిసార్లు బ్యాడ్ ఫేజెస్ వస్తాయి, సో ఈ ఫేజ్ నుంచి నువ్వు బయటికి రావచ్చు, నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఏదో నేను ఇస్తున్నాను. ఎందుకంటే అబ్బాయిలకు జనరల్గా ఉంటుంది, వైఫ్ సంపాదిస్తుంది నేను సంపాదించట్లేదు అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అయిపోయి కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ దానిపైన వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తుంటారు. నేనే గ్రేట్, నువ్వేం చేయలేకపోయావు చూడు, వేస్ట్ అయిపోయింది నీ లైఫ్ అంతా అన్నట్టు వాళ్ళకి ఇంకా ఇంకా ఆ ఫీలింగ్ని పెంచుతూ ఉంటారు. అలా కాకుండా ఆ టైంలో మీరు కనుక సపోర్ట్ చేసి, లేదు యూ కెన్ డూ బెటర్, ఓకే ఏం కాదు, ఒక జాబ్ పోయినా ఇంకో జాబ్ వస్తుంది అని సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చేస్తే, ఎంతోమంది లేడీస్ అట్లా చేసిన వాళ్ళు దే హ్యావ్ అంటే డెలివర్డ్, అంటే వాళ్ళ హస్బెండ్స్ దే గాట్ అ వెరీ నైస్ జాబ్ ఆర్ దే హ్యావ్ గాన్ టు అ వెరీ బిగ్ పొజిషన్ ఇఫ్ యూ సపోర్ట్ యువర్ హస్బెండ్ లైక్ దట్. అదే మీరు చులకన చేశారనుకో ఆ టైంలో, ఆ ఫేజ్లో, ఎప్పుడు వెన్ దే ఆర్ ఇన్ లో ఫిక్స్ సిచ్యువేషన్ ఆర్ లో ఫేజ్, ఆ టైంలో అమ్మాయిలు సపోర్ట్ చేయకుండా ఎప్పుడైతే చులకన చేసి చూడడం ఆర్ జోక్లు చేసి వాళ్ళని కొంచెం తక్కువగా చూసారో, అప్పుడు వాళ్ళ మెంటల్ స్టేటస్ కొంచెం చాలా దెబ్బతింటుంది. వాళ్ళు చేయగలిగిన పని కూడా చేయలేకపోతారు. అరే నా వైఫే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఏం చేయలేకపోతారు. సో ఆ టైంలో మీరు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. అండ్ కంపల్సరీ ఇన్ అ ఫ్యామిలీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. ఇద్దరు కలిసి అమౌంట్ ఏదైతే సంపాదించారో నీది నాది అని కాకుండా, ఈ మధ్య చాలా ట్రాన్సాక్షనల్ అయిపోతుంది. నువ్వు ఒక 10,000 ఇచ్చావు, నేను 20,000, నేను ఎక్కువ ఇచ్చాను, నువ్వు అలా అలా ఎప్పుడు కాకూడదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నువ్వు ఇంత ఇచ్చావు కాబట్టి నేను ఇంత ఇచ్చాను అలా. సో ఇది ఏమి బిజినెస్ కాదు. యు ఆర్ స్టేయింగ్ అండర్ వన్ రూఫ్ కాబట్టి, యు ఆర్ లైక్ వన్, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే వన్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అందుకనే
యూ హ్యావ్ టు ఆల్వేస్ మనీ దగ్గరకు వచ్చేసరికి నీ మనీ నా మనీ అని కాదు, ఇట్ ఈస్ అవర్ మనీ అండ్ వీ హ్యావ్ రైట్ టు స్పెండ్ ఇట్ ఇన్ రైట్ డైరెక్షన్ అనేది పెట్టుకోవాలంతే. ఓకే. మరి కొంతమంది హస్బెండ్స్ ఇప్పుడు వైఫ్ సంపాదిస్తున్నప్పుడు కంప్లీట్గా వైఫ్ మీద డిపెండ్ అయిపోతుంటారు మేడం. వాళ్ళని ఏం చేయాలి అప్పుడు? అదే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి అలవాటు అయిపోతుంది, అమ్మాయి ఇది బాగానే ఉంది, ఏదో మంచిగా వైఫ్ సంపాదిస్తుంది, ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అని కొంతమంది హస్బెండ్స్ అట్లా లేజీ అయిపోతారు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వాళ్ళని మోటివేట్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఇట్లా ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నీ లైఫ్కి కూడా ఒక మీనింగ్ ఉండాలి. సో వాళ్ళని మోటివేట్ చేయండి. లేదు వాళ్ళు వినట్లేదు, దే ఆర్ స్టిల్ లేజీ, దే డోంట్ వాంట్ టు వర్క్. కొంతమంది లేడీస్ దే యాక్సెప్ట్ ఇట్, అంటే సరే నా హస్బెండ్ ఎట్లున్నా కూడా ఇంట్లో కూర్చున్నా కొంతమంది హౌస్ హస్బెండ్స్ ఉంటారు. ఇప్పుడు అది ఒక కొత్త ట్రెండ్ కూడా అయిపోయింది హౌస్ హస్బెండ్స్ అనేది. ఏంటంటే వైఫ్ వర్క్ చేస్తుంది, ఇంట్లో పని అంతా హస్బెండ్స్ చేస్తారు, తప్పేంటి అన్నట్టు అంటున్నారు. సో ఒకవేళ ఇఫ్ ఈజ్ నాట్ ఏం ప్రాబ్లం లేదు అంటే లెట్ హిమ్ డూ ద హౌస్ హోల్డ్ కోర్స్. ఇప్పుడు మీరు బయటి వర్క్ అంతా చేసి ఆఫీస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంటి వర్క్ ఆయన చేస్తారు. అట్లా అండర్స్టాండింగ్ అదే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. కానీ అస్సలు ఏం పని చేయకుండా ఓన్లీ ఏంటంటే ఇంట్లో కూర్చొని అదే చెప్తున్నా డ్రింకింగ్ కి స్మోకింగ్ కి ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు అయిపోయి మనీ వేస్ట్ చేస్తూ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు కంట్రోల్ దట్. అదేమీ కరెక్ట్ కాదు, ఆర్ మీరేం గ్రేట్ కాదు అలా భరించడం. అంటే మీరంతా వర్క్ చేసి ఆ డబ్బులన్నీ వాళ్ళు అలా వేస్ట్ చేస్తుంటే అబ్బా నేను ఎంత మంచిదాన్ని, నేను ఇంత హస్బెండ్ ఇలా ఉన్నా కూడా నేను భరిస్తున్నాను అని అది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు ఎండ్ దట్ టాక్సిక్ రిలేషన్. క్లియర్గా చెప్పేయాలి, నేను నీకు ఇవన్నిటికీ సపోర్ట్ చేయట్లేదు, నువ్వు ఇంట్లో ఉండి తాగి ఏమంటారు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎంజాయ్ చేస్తుంటే నేనేమో ఇట్లా పని చేస్తుంటే నా మనీ అంతా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పి కట్ చేసేసాను. ఎందుకంటే దానివల్ల మీకేమి కూడా పాయింట్లెస్, ఇట్ ఈస్ పాయింట్లెస్ టు లివ్ లైక్ దట్. ఒకవేళ నిజంగా కేరింగ్ హస్బెండ్ అంటే నిజంగా కేర్ ఉన్న హస్బెండ్ అయితే ఒకవేళ ఇంట్లో ఉన్నా ఒకవేళ ఏం కొంతమంది హస్బెండ్స్కి నిజంగా ఏమైనా చేయాలన్నా కూడా జాబ్ రాకపోవడం, నిజంగా చేయాలనుకుంటారు కానీ వాళ్ళకి ఆ సిచ్యువేషన్ సపోర్ట్ చేయదు. సో అలా ఉన్నప్పుడు మాత్రం సపోర్ట్ చేయండి కంపల్సరీ. ఇలా ఉంటే మాత్రం కంపల్సరీ దాన్ని ఎండ్ చేయండి. మ్యామ్ ఇప్పుడు వైఫ్ దగ్గర మనీ తీసుకుని హస్బెండ్ వైఫ్కి తెలియకుండా తన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా ఫ్రెండ్స్కి కానీ లేదంటే తనకి ఇంకా లవర్స్ ఎక్స్ట్రా అలా ఎవరికైనా ఈమెకి తెలియకుండా ఇస్తే అది తప్పు అవుతుందా? అబ్సల్యూట్లీ తప్పు అవుతుందండి. ఎందుకంటే అక్కడ అమ్మాయి కష్టపడి పనిచేసి నీకు లేని టైంలో అంటే నీకు జాబ్ లేని టైంలో డబ్బులు ఇస్తుంది, పోనీలే సపోర్ట్ చేద్దామని. తను ఎందుకు ఇస్తుంది? నీ ఫ్యామిలీని నడిపించడానికి ఇస్తుంది. ఒకవేళ గనక మీ మదర్కి ఇవ్వాలి ఆర్ మీ సిస్టర్కి ఇవ్వాలి ఆర్ కొంతమంది ఉంటారు నిజంగానే ఇక్కడ వైఫ్ కష్టపడి పనిచేస్తుంది, ఆ డబ్బులు తీసుకొని గిఫ్ట్లు వాళ్ళ లవర్లకి కొనిస్తూ ఉంటారు ఆర్ గర్ల్ ఫ్రెండ్స్కి ఇస్తుంటారు. ఈమెకు తెలియకుండా ఇంకొకరిని అక్కడ సెటప్ చేసుకుంటారు, వీళ్ళ మనీ వాళ్ళకి గిఫ్ట్లాగా ఇస్తూ ఉంటారు. నేను సంపాదిస్తున్నాను ఆర్ నేను చేస్తున్నాను అన్నట్టు అక్కడ బిల్డప్ ఇస్తారు. అలాంటివి జరుగుతున్నాయి. అలాంటివి చేయకూడదు, కంప్లీట్ నో అది. అందుకనే చెప్పాను కంపల్సరీ అమ్మాయికి తెలిసి ఉండాలి వేర్ ఈజ్ హర్ మనీ గోయింగ్ అని. అంటే ఆ అమ్మాయి అమౌంట్ ఇచ్చినప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నాడు మా హస్బెండ్, అంటే ఏదో ఇచ్చేయడం కాదు, కంపల్సరీ ఇచ్చినాక ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, అంటే ఫ్యామిలీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇంకెక్కడైనా ఖర్చు పెడుతున్నాడు. ఒకవేళ వాళ్ళ మదర్కైనా వేరే వాళ్ళకి ఒకవేళ అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెడితే అమ్మాయికి చెప్పి ఖర్చు పెట్టాలి. దట్ ఈస్ రెస్పెక్ట్. చెప్పకుండా అవును నేను మా మదర్కి పెట్టాను, మా సిస్టర్కి పెట్టాను, నా ఇష్టం, ఆర్ గర్ల్ ఫ్రెండ్కి పెట్టినప్పుడు చాలా వరకు ఏమంటారు నా ఇష్టం, నువ్వు ఇచ్చావు నేను ఎలానా ఖర్చు పెట్టుకుంటాను, దాన్ని నువ్వు అడిగే నీకు రైట్ లేదు అని కూడా కొంతమంది మాట్లాడతారు. నీకు జాబ్ చేసే పర్మిషన్ ఇచ్చిందే నేను, అలా మాట్లాడతారనమాట. నువ్వు జాబ్ చేస్తుంది నేను పర్మిషన్ ఇచ్చినందుకే, సో నువ్వు డబ్బులు సంపాదించినంత నాదే, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు మాట్లాడతారు కొంతమంది హస్బెండ్స్. కానీ అది తప్పు. అమ్మాయి సంపాదించినప్పుడు అమ్మాయి అమౌంట్ అవుతుంది. మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అయినప్పుడు కంపల్సరీ ఇద్దరిది ఒకటే అమౌంట్ కాబట్టి అమ్మాయి నీకు సపోర్ట్కి ఇస్తుంది. సో రెస్పెక్ట్ దట్. అండ్ ఆ రెస్పెక్ట్తోనే మీరు తను చెప్పండి ఇది ఇలా ఫైనాన్షియల్గా ఇలా ఖర్చు పెడుతున్నాను. యాక్చువల్లీ అమ్మాయి అమౌంట్ అనే కాదు, మీరు సంపాదించిన అంటే హస్బెండ్ సంపాదించిన
అమ్మాయిలకి చెప్పాలి లెక్క. అవును. అంటే నేను ఇక్కడ ఇంత ఖర్చు పెట్టాను, ఇలా అయింది, మంత్లీ ఇంత ఖర్చు వచ్చింది అని చెప్పడం, దట్ ఈస్ అ రెస్పెక్ట్. నా అమౌంట్ నా ఇష్టం, నేను ఎలా అయినా ఉంటాను, నువ్వు నాకు క్వశ్చన్స్ అడగకూడదు అనేది ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. సో ఇది ఎప్పుడు కరెక్ట్ చేసుకోండి. మీ అమౌంట్ ఎక్కడ వెళ్తుందో చూసుకోండి. అండ్ ఒకవేళ ఇలాంటివి ఏమన్నా మీ హస్బెండ్ మీ అమౌంట్ తీసుకొని తెలియకుండా ఇంకెక్కడైనా ఖర్చు పెడుతున్నాడు, ఆర్ ఫైనాన్స్ చేస్తున్నాడు, ఆర్ ఇంకెవరికైనా ఇస్తున్నాడు, ఆర్ ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే కంపల్సరీ మేక్ ష్యూర్ దట్ యూ ఎండ్ ఇట్. కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందంటే మేడం, హస్బెండ్ శాలరీ ఇంట్లో ఇవ్వలేనప్పుడు వైఫ్ తప్పని పరిస్థితిలో జాబ్ చేసి అప్పుడు కూడా తను హస్బెండ్కి ఇవ్వాలా? అంటే హస్బెండ్ శాలరీ ఇంట్లో ఇవ్వట్లేదు, తను ఏం చేస్తున్నాడో చెప్పట్లేదు, సో ఇల్లు మెయింటైన్ చేయడం కోసం వైఫే కష్టపడుతుంది, సో అప్పుడు కూడా హస్బెండ్కి ఇవ్వాలంటారా? లేదండి, అవసరం లేదు. ఒకవేళ గనక తను హస్బెండ్ తన శాలరీ ఎక్కడ ఇస్తున్నాడో ఆర్ ఎక్కడ ఖర్చు పెడుతున్నాడో చెప్పట్లేదు, ఆర్ అసలు ఫ్యామిలీని మెయింటైన్ చేయట్లేదు, ఆర్ మెయింటెనెన్స్కి అది బేసిక్ అండి. నువ్వు ఒక పెళ్లి చేసుకున్నప్పుడు అది నీ ఫ్యామిలీ అవుతుంది, వైఫ్ కూడా నీ ఫ్యామిలీ అవుతుంది. సో అందుకనే నువ్వు డబ్బులు తెచ్చినప్పుడు నువ్వు కంపల్సరీ ఇంత వచ్చాయి, ఇంత ఖర్చు పెట్టాను అని తనకు లెక్క చెప్పాలి. యాక్చువల్లీ వైఫ్కి ఇవ్వాలి, ఓకేనా? ఒకవేళ నువ్వు ఇవ్వట్లేదు ఆర్ చెప్పట్లేదు అంటే నీకు కూడా తన డబ్బుల పైన రైట్ లేదు. వైఫ్ నీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావో తెలీదు అంటే తన డబ్బులు తీసుకొచ్చి ఎందుకు ఫ్యామిలీని మెయింటైన్ చేస్తుంది? తన అమౌంట్ తను కూడా కష్టపడి సంపాదించింది కదా. సో ఇట్ ఈస్ నాట్, ఎప్పుడు చూడండి వన్ వేగా ఉండకూడదు, ఇది 2 సైడ్స్గా ఇద్దరు మంచిగా అండర్స్టాండింగ్తో చేస్తేనే బాగుంటుంది. ఒకవేళ ఎక్కడ ఒక్క దగ్గర అయినా కూడా ఇట్లా ఫైనాన్స్ మ్యాటర్లో మెయిన్గా ఆ మనీ విషయంలోనే చాలా గొడవలు వస్తాయి. సో ఇలాంటి మ్యాటర్లో కనుక అవతల వ్యక్తి క్లారిటీగా లేడు అంటే బెటర్ యూ హ్యావ్ టు టెల్ ఇట్, ఫేస్ టు ఫేస్ చెప్పడం. నువ్వు క్లియర్గా చెప్పట్లే, నాకు నీకెంత అమౌంట్ వస్తుందో చెప్పట్లే, ఏం ఖర్చు పెడుతున్నావో చెప్పట్లే, సో డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు టెల్. అంతే, అక్కడ మీరు కరెక్ట్గా గట్టిగా ఉంటే రిలేషన్షిప్లో కూడా ఏంటంటే మీరు క్లియర్గా ఉంటారు. బేసిక్గా తర్వాత ఏం జరిగినా మీరు క్లారిటీతో ఉంటారు. మీరు ఏదో సంపాదించి మీరు ఖర్చు పెట్టేసి మెయింటైన్ చేసి మీరంతా కష్టపడిపోయి అన్నీ చేసేసి లాస్ట్కి ఏం తెలుస్తుందంటే నేను ఇన్ని రోజులు కష్టపడినా అంతా వేస్ట్ అయిపోయింది, మా హస్బెండ్ అసలు ఒక పైసా ఇవ్వట్లేదు, కేర్ కూడా చేయట్లేదు, ఇంత చేసి మీకేమొచ్చింది కదా. సో అందుకనే ఫస్ట్ ఆ క్లారిటీగా ఉండండి అండ్ అది అండర్స్టాండింగ్తో చేసుకోండి. లేదంటే కట్ ఇట్ ఆఫ్. కొన్ని ఇయర్స్ తర్వాత అది రియలైజ్ అయినా కూడా ఇట్ ఈస్ ఎక్కడైనా కొన్ని ఇయర్స్ అయినాక రియలైజ్ అయినా యూ హ్యావ్ టు టేక్ దట్ స్టెప్ టు టాక్ ఫేస్ టు ఫేస్. దిస్ ఇస్ ద సిచ్యువేషన్, నేను ఇన్నేళ్ల నుంచి కష్టపడుతున్నా, నువ్వు ఒక్కరోజు కూడా నా చేతిలో డబ్బులు పెట్టలే, ఆర్ నాకు చెప్పలే నువ్వు ఏం చేస్తున్నావు అని, నాకు ఏంటి లాభం, నేను ఇన్ని రోజులు కష్టపడింది, అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. అందుకని అది స్టార్ట్ అయ్యేటప్పుడే మీరు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అంటున్నా. హస్బెండ్కి ఇన్కమ్ తక్కువగా ఉన్నప్పుడు లేదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయలేనప్పుడు వైఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి, బట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్.